ఈ మధ్యనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలన్న ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి అప్పటి తెలంగాణ ఇప్పటి తెలంగాణ ఎలా ఉందో దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 10 ఏళ్ల తెలంగాణ ఎలా ఉందంటే? అంటే 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఆశీర్వాదంతో ఈ 9 ఏళ్ల కాలంలో ఏదైతే సాధించినామో ఆ సాధించింది మొత్తం కూడా ప్రజలకి మరొకసారి వివరంగా తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. అంటే అసలు కళలో కూడా ఊహించినటువంటి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో ఈ 9 ఏళ్ళలో కంప్లీట్ చేసుకోగలిగినాం. ఒక ఎమ్మెల్యేగా నిజంగా మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తున్న పరిస్థితి. 2014 కంటే ముందు దేవరకద్ర నియోజకవర్గం ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా ఉందో లెక్కలతో సహా అభివృద్ధి కళ్ళకు కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంది. నీళ్ళ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, బ్రిడ్జిల విషయంలో కానీ, చెక్ డ్యాంల విషయంలో కానీ, కాలువల విషయంలో కానీ, ఆయకట్టు పెరిగే విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, కొత్తగా జీపీ బిల్డింగ్లు కానీ, నేను గత 5-6 నెలలుగా దాదాపు 23 కోట్ల రూపాయల SDF నిధులు తీసుకురావడం జరిగింది. భూత్పూర్, కొత్తకోట 2 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చేసుకోవడమే కాక దాదాపు 50 నుంచి 50 కోట్ల వరకు నిధులు తీసుకురావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కొత్తగా 3 మండలాలు ఏర్పాటు చేసుకున్నాం, 2 మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నాం, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం, 30 చెక్ డ్యాములు కట్టుకోగలిగినాం. అంటే నిజంగా కూడా చాలా మాకు సంతృప్తి ఇచ్చే అంశాలు ఇవి. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగానే తెలంగాణ రాకునింటే, కేసీఆర్ లేకునింటే, తెలంగాణ రాకునింటే 2014 కంటే ఘోరమైన పరిస్థితి మాకు ఉంటుండే కదా. ఇలా 75 ఏళ్ల క్రితం ఏర్పడ్డ రాష్ట్రాల కంటే గొప్పగా 9 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి విజన్ తోటి ఎంత గొప్పగా ముందలుకోతా ఉన్నాం. ఇలా 2014 కంటే ముందు ఈ నియోజకవర్గంలో 36,000 ఎకరాల్లో వరి సాగైతే ఈ సంవత్సరము 98,900 ఎకరాల్లో సాగైంది. అంటే 3 అంతలు పెరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి కర్వైన కంప్లీట్ అయితే ఇంకొక 50,000 కొత్త ఆయకట్టు వస్తుంది. ఒక ముందు చూపుతోటి చెక్ డ్యామ్లు కట్టినాం, 21 కట్టినాం, మళ్ళీ కొత్తగా 9 తెచ్చినాం. దాంతో ఒక కొత్తగా 20,000 ఎకరాల ఆయకట్టు మాకు పెరిగింది. అంటే ఒక్కొక్కటి కొన్ని 30-40 సంవత్సరాల కోరికలు. ఈ మండలంలో పామాపురం బ్రిడ్జి కావచ్చు, అపరాల బ్రిడ్జి కావచ్చు, జంగమేపల్లి బ్రిడ్జి కావచ్చు, సీసీకుంట బ్రిడ్జి కావచ్చు, కొత్తపల్లి బ్రిడ్జి కావచ్చు, అట్లా ఎన్ని చూసుకున్నా కూడా అంటే ఎన్నడూ రానే రావు అనుకున్న రోడ్లు వచ్చినాయి, రానే రావు అనుకున్న బ్రిడ్జీలు వచ్చినాయి, కానే కావనుకున్న చాలా పనులు ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో కంప్లీట్ చేసుకోగలిగినాం. ఈ 9 ఏళ్ళలో సాధించిన కార్యక్రమాలు, ప్రజల కొరకు చేసిన కార్యక్రమాలు ఇవాళ దాంట్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఇవాళ మిషన్ కాకతీయ కింద పెట్టి ఎప్పుడు కొన్ని 100 ఏళ్ల క్రితం పట్టించుకొని చెరువులను ఈ నియోజకవర్గంలో దాదాపు 430 చెరువులు మిషన్ కాకతీయ కింద మంచిగా చేసుకోగలిగినాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో 187 మాత్రమే వాటర్ ట్యాంకులు ఉంటే మేము వచ్చిన తర్వాత 230 వాటర్ ట్యాంకులు కొత్తగా కట్టినాం. అంటే 75 ఏళ్ళ వాళ్ళు ఎంత చేస్తే దానికంటే గొప్పగా మేము చేయగలిగినాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో 68 రోడ్లకు మాత్రమే బీటీ రోడ్లు ఉండే 70 ఏళ్ల కాలంలో. మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో 50 గ్రామాలకు బీటీ రోడ్లు వేయగలిగినాం. అంటే ఇవన్నీ కూడా సాధించిన విజయాలు. ప్రజలను ఒకసారి ఇన్వాల్వ్ చేసుకుంటూ ఇలా యాదవులకు గొర్రెలు ఇచ్చడం కావచ్చు, ముదిరాజులకు అవి చాప పిల్లడు ఇవ్వడం కావచ్చు, రైతులకు రైతు బంధు ఇవ్వడం కావచ్చు, ఆడపిల్లల పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి ఇవ్వడం కావచ్చు, ముసలోళ్ళకు పెన్షన్లు ఇవ్వడం కావచ్చు. నేను ఈ నియోజకవర్గంలో 2014 కంటే ముందు 24,000 మందికి పెన్షన్లు ఉంటుండే 200 లెక్కన. ఈరోజు 47,000 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అది కూడా 2,000 చొప్పున. అంటే 10 పైసలు పెరిగినాయి, డబల్ నెంబర్ అయింది. ఇవన్నీ ప్రజలు ఆస్వాదిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. ప్రతి కుటుంబం తెలంగాణలో ఈ నియోజకవర్గంలో ఏ కుటుంబమైనా మాకు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ లబ్ధి జరగలేదు అనే కుటుంబమే లేదు. ఒక్క కుటుంబం కూడా ఏదో ఒకటి అందింటుంది. కొన్ని కుటుంబాలకైతే 3-4 కూడా అందింటాయి వివిధ రకాలుగా ఉన్న పథకాలు. అందుకే ఈ సందర్భంగా జూన్ 2 నుంచి 22 వరకు జరిగే దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం చేసుకొని ఒక పండుగ వాతావరణంలో ఈ ఉత్సవాలు జరుపుకోవాల్సిందిగా మరొకసారి మీ ద్వారా ప్రేక్షకులందరినీ, నియోజకవర్గ ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తాం.